అన్నం లేని వారు ఎందరో బతుకుతున్నారు, కానీ నువ్వు రోజు అన్నం తింటున్నావు, నీకు ఇంకేమి ఇవ్వాలి? కరెంట్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, నువ్వు టీవీలు కూడా చూస్తున్నావు, నీకు ఇంకేమి ఇవ్వాలి? కరెంటే కాదు, బిర్యానీ అంటే ఏంటని అడిగేవారు సొసైటీలో ఉన్నారు, నువ్వు రోజు రోజుకి రకరకాల కూరలు అడుగు తింటున్నావు, నీకు ఇంకేమి ఇవ్వాలి? లోకంతో పోల్చుకుంటే నేను చెప్తున్నాను, చూస్తున్నారా ఇమేజ్లు మీకు కనబడుతున్నాయా? లోకంతో మీరు పోల్చుకుంటే లోకంలో ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారు? ఆయన ఎక్కడ తింటున్నాడు చూసారా? చూసుంటారు మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో. పక్కన ఒక రోత వేయబడింది చూడండి, ఆ పక్కన అశుద్ధం, ఈ పక్కన రైస్ కలిపి తింటున్నాడు. నీకు నాకు ఆ స్థితి లేదు ఈరోజు, ఇంకేం కావాలి మనకి? ఇంకా మీరు ముందుకు పోతే రకరకాల ఇమేజ్లు మనకు కనబడతాయి. ఒక పెద్ద ఆయనకి రోడ్డు మీద తినేసి పడేసిన పాచిపోయిన చపాతీ దొరికితే కడుక్కుని తింటున్నాడు. చపాతీ నా పెద్ద ఆయన చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి వెంటనే. దేవా, నాకు ఈ స్థితి లేదయ్యా, నన్ను మంచిగానే ఉంచో. అది ఆయన చూడండి, నన్ను మంచిగానే ఉంచో. కడుక్కుని తింటున్నాడు. మధ్యాహ్నం కూర సాయంత్రం తిను, రాత్రి కూడా ఉదయం చూడం, లగ్జరీగా బతుకుతున్నాం. వాళ్ళతో మనం పోల్చుకుంటే నేను చెప్తున్నాను, తృప్తి కలిగి బ్రతుకుతాం అన్న పదం మనకు సరిపోద్దు. సుఖపడి బతుకుతున్నామని ఒప్పుకోవాలి. మనం సుఖపడి బతుకుతున్నాం. వాళ్ళతో మనం పోల్చుకుంటే వాళ్ళకి కరెంట్ లేదు, గూడు లేదు, నీడ లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు, కానీ ఇవన్నీ మనకి ఉన్నాయి. గుడిసెలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. మేడలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. వాళ్ళకి ఆహారం దొరక్క మట్టిని మెత్తగా చేసుకుని, మట్టిని చపాతీలా చేసుకుని తింటున్నారంటే మీరు నమ్మగలరా? సూడాన్, దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్ నాకు తెలియదు, సౌత్ సూడాన్, నార్త్ సూడాన్ నాకు తెలియదు. సూడాన్లో మట్టిని చపాతీలుగా చేసుకుని తింటున్నారండి. ఏంటి మనం మట్టి తింటున్నామండి? ఆ మాట అడగనా? దేవుని ఎదుట కనీసం మనకు అన్నం తినడానికి అర్హత ఉందా చెప్పండి? మనకున్న అర్హత ఒకే ఒక్కటి, అందరూ నరకానికి పోవలసింది. మనకున్న అర్హత ఒకే ఒక్కటే, దేవుని ఉగ్రతకు పాత్రలు తప్ప మనం దేనికి పనికిరాం. ఆదాము కన్నా ఘోరమైన వ్యక్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు ఒక యేసుక్రీస్తు తప్ప. అయినా దేవుడు మనల్ని ఇంకా బతికించి 2020లో ఎందరో కరోనా దెబ్బకి ఎగిరిపోయారు, కానీ మనం ఇంకా మన పిల్ల పాపలతో ఉన్నాం. ఎందరో రోగాల బారి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి జీవితాలతో మనం పోల్చుకుంటే తృప్తి అన్న పదం మనకు సరిపోదు. సుఖపడే మనం బతుకుతున్నాం, సుఖంగానే బతుకుతున్నాం మనం.